2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి, మిథున రాశి, కర్కాటక రాశి వీళ్ళందరికంటే కూడా ఈ కన్యా రాశి వారికి దాదాపుగా 10 నెలల పాటు ఈ గురువు యోగించబోతున్నాడు. చాలా యోగం కదండి. అంటే మరి ఒక్క గురువు యోగిస్తే సరిపోతుందా? మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి కదా. మిగతా గ్రహాలైనటువంటి శని ప్రభావం ఏంటి, రాహు ప్రభావం ఏంటి, కేతుగ్రహం ఏంటి, కుజుడేంటి, రవి ఏంటి, అసలు 10 నెలల పాటు యోగిస్తే అంతా ఆనందమే కదా. అట్లాగే ఉంటాయా? కాదండి. గురువు యోగిస్తాడు, కానీ మిగతా గ్రహాలు శాసిస్తాయి. ఆ శాసించిన దాన్ని యోగంగా మర్చుకోవాలంటే ఈ గురువు ఏం చెబుతాడు? దైవానుగ్రహానికి పాటుపడంట్రా, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, శాసించే గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి అని చెప్తున్నాడు. అటువంటి దైవానుగ్రహం ఎలా పొందాలి? ఈ గురుతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క 2026 ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు ఎలా? వివాహం కాని వాళ్ళకి అవుతుందా? గృహం కావాలనుకునే వాళ్ళకి గృహం లభ్యమవుతుందా? దాంపత్య సమస్యలు ఒకటా రెండా? అనేక రకాలైనటువంటి, ముఖ్యంగా వ్యాపారం, అనేక రకాలైనటువంటి సమస్యలకి ఈ కన్యా రాశి వారికి 2026లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే మార్చి 14 వరకు గురువు వక్రీకరించి ఉంటాడు. ఈ కారణం చేత నవమ రాశి ప్రభావము చేత గురువు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఈ గురువు మార్చి 14 వరకు వక్రీకరించి మిథున రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆలోచన అంతా గొప్పగా అనుకూలిస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అవన్నీ కూడా ఆలోచించినది మీకు ఫలితంగా కనబడుతుంది. అంటే అనుకున్నది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ మార్చి 14వ తారీఖు వరకు కూడా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.